నిర్మల్ జిల్లా కడెం మండలంలో భయానక దృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య అనే వ్యక్తిని ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన నరేష్ అతని అన్న మల్లేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భీమయ్యను కట్టెలతో దారుణంగా కొట్టి హత్య చేసిన అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి శవాన్ని కాల్చి బూడిద చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతుడికి 2 కుమార్తెలు ఉండగా వారి పెళ్లిళ్లు పూర్తవడంతో భీమయ్య తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ఘటన విషయం వెలుగులోకి రావడంతో ఖానాపూర్ సీఐ అజయ్, కడెం ఎస్ఐ సాయి కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. విచారణలో మంత్రాలు చేస్తున్నాడు అనే అనుమానంతోనే నిందితులు భీమయ్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇట్లా ఇంటికి వచ్చినాక మా అమ్మ చెప్పిందట, తమ్ముడు ఇటు వేయండి అవ్వంటే తమ్ముడు లేడు, తమ్ముడిని మూతలు గుంజుకుపోయిండు, సురేషును నరేషును మలేసి గుంజుకుపోయింది అని చెప్పింది. చెప్తే మా పెద్దక్క మా అక్కకి ఫోన్ చేసి దాంట్లో బుజ్జికి ఇట్లా లేడట నాన్న వల్ల మేము మా అక్క నాకు ఫోన్ చేయంగానే నిన్న మేము పొద్దుగల వచ్చి ఎటు వేయింది ఏం కథ మా అమ్మని అడిగితే ఇక నన్ను ఇట్లా కొట్టి గుంజుకొని పోయిండు అని చెప్పిన మళ్ళీ మేము నిన్న పోయి కేసు పెట్టి వచ్చింది. ఆ తర్వాత కేసు పెట్టి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఇంకా ఇట్లా అడిగిన మళ్ళీ ఇక నేను చంపి కాలబెట్టినని అడిగి వరకు పోయి చూపించింది. ఏమో సార్ ఇక తెలియదు వాళ్ళకి గురించి. మా పెద్దక్క ఇట్లా ఇంటికి వచ్చినాక మా అమ్మ చెప్పిందట, తమ్ముడు ఇటు వేయండి అవ్వంటే